నమస్తే, నేను డాక్టర్ కల్లల్ ఎం సీతారాం, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజీ, అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్లో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మిలిటరీ సర్వీస్లో ఇదివరకు 28 సంవత్సరాలు కూడా పనిచేస్తున్నాను. ఈ మధ్యకాలంలో భారతదేశంలో పెరుగుతున్న గుండె జబ్బుల గురించి, గుండె వ్యాధుల వల్ల మరణించే వారి సంఖ్య గురించి చాలా కలకలం రేగుతోంది. ఇది ఏ విధంగా తగ్గించాలి అని మేమందరూ సైంటిస్టులు, కార్డియాలజిస్టులు కలిసి ఆలోచించి చివరికి తెలిసిందేమంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మా కొలీగ్ చెప్పారు. అదే మాదిరిగా రకరకాలైన స్టెప్స్ ఉన్నాయి. ఒకటి ఐడెంటిఫికేషన్, ఏ రకమైన మనుషులకి ఈ రకంగా వ్యాధులు వస్తున్నాయి కనిపెట్టాలి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హెవీ స్మోకర్స్కి అని మనం తెలుసుకున్నాం. ఈ రకంగా అటువంటి వాళ్ళని మనం అడ్వైస్ చేసి తగ్గించాలి. ఇదే కాక ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ పేషెంట్కి పూర్తి చెకప్ చేయించి ఎవరైనా బయటికి రాని వ్యాధులు, లోపల దాగి ఉన్న వ్యాధులను కనుక్కోవడానికి రొటీన్ ఈసీజీ, లేకపోతే ఎక్స్రే, ఈకోకార్డియోగ్రామ్, ఎక్సర్సైజ్ టెస్ట్, ట్రెడ్మిల్ టెస్ట్, ఈ విధంగా మనం దాగి ఉన్న ప్రాబ్లమ్ని కనుక్కోవచ్చు. ఇది ప్రపంచానికి చెప్పవలసిన మెసేజ్ ఏమంటే ప్రతిసారి గుండె జబ్బులు అయ్యాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ తరపున కూడా మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసి దానిలో మెంటల్ రిలాక్సేషన్, ఫిజికల్ వాకింగ్ యాజ్ వెల్ యాజ్ డైట్ కంట్రోల్, ఈ మూడింటి ద్వారా మీ ఇది తెచ్చుకోవచ్చు. తర్వాత మీ రికార్డ్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకొని ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సదుపాయం చూసుకుని ఉండండి. అండ్ టెలిఫోన్ కాల్లో మీ అందరూ ఫ్రెండ్స్ వచ్చి ఆ టైం అప్పుడు ఇవన్నీ హాస్పిటల్కి తీసుకెళ్లే రకంగా అందరితో సఖ్యత.